అమర్దీప్. అమర్దీప్ అన్న ఓడిపోవటానికి మెయిన్ రీజన్ తనే. నాకెందుకు అలా అనిపించింది అంటే, మనం సీజన్ మొత్తం చూసుంటే 7లో బాగా ఎమోషనల్ అయిపోవటం ప్రతిదానికి. మెయిన్ ఎక్కడ బాగా పల్లవ్ ప్రశాంత్కి హైప్ ఇచ్చాడంటే అమరన్న. బీటెక్ ఉద్యోగ కష్టాలు తెలుసా అని చెప్పి రఘువరన్ బీటెక్లో అలాంటి డైలాగ్ ఒకటి పెద్దది చెప్పాడు అన్న. అది చెప్పినప్పుడు చాలా ప్లస్ అయింది ప్రశాంత్కి, అన్నకి చాలా మైనస్ అయింది. అది తెలియలా. అక్కడి నుంచి మైనస్ ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంది, డౌన్ అవుతానే ఉన్నాడు అక్కడి నుంచి. ప్రతి దాంట్లో పల్లవ్ ప్రశాంత్ ఏదో ఒకటి అంటాం, అక్కడ పల్లవ్ ప్రశాంత్కి ప్లస్ అవటం, అమరన్నకేమో మైనస్ అవుతా వచ్చింది. ఒకవేళ పల్లవ్ ప్రశాంత్ని అలా టార్గెట్ లాగా చేసి ఉండకపోతే పక్కాగా విన్నర్ అయ్యేది అమరన్నే. అలా కొన్ని కారణాల వల్ల సెకండ్ పొజిషన్ వచ్చాడు, లేకపోతే టాప్ 1లో పక్కాగా ఉండేవాడు అని నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే తను ఇంకో మైనస్ ఏంటంటే అమరన్నకి శివాజీ గారు పల్లవ్ ప్రశాంత్ వైపు ఉంటాం. అమర్ది ఎక్కడైనా చిన్న తప్పున్నా శివాజీ గారు దాన్ని పట్టుకొని మాట్లాడటం వల్ల అమర్కి చాలా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. పల్లవ్ ప్రశాంత్ని కూడా సపోర్ట్ చేశారు. ఏంటంటే ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ అందరు కలిసి టార్గెట్ చేస్తున్నప్పుడు పల్లవ్ ప్రశాంత్ వైపు ఉండి నిలబడ్డారు. అక్కడ పల్లవ్ ప్రశాంత్కి చాలా ప్లస్ అయింది. తను విన్ అవటానికి శివాజీ గారు కూడా చాలా హెల్ప్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఒక్కడే అయిపోయి ఎమోషనల్ అయిపోతున్నప్పుడు తనకు సపోర్ట్గా నిల్చున్నారు. అది తనకు చాలా ప్లస్ అయింది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి.